హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి ఆయన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లి ములాఖాత్ అవ్వడం చూసాం సార్. బయటకొచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేంజ్‌లో ఆవేశపడిపోయారు. అధికారుల పైన, నాయకుల పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలైతే చేశారు. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అధికారిని గుడ్డలు విడదీసి నిలబెడతాం. రిటైర్ అయిపోయినా సరే, వాళ్ళు సప్త సముద్రాలు దాటి అవతలున్నా సరే తీసుకొచ్చి ఇక్కడ మేము పనిష్మెంట్ ఇస్తామన్నట్టుగా ఆయన ఒక ధోరణిలో మాట్లాడేశారు. ఇది ఇప్పుడు కాంట్రోవర్సీ అయిపోయింది. సో ఈ విధంగా వార్నింగ్ ఇవ్వటాలేంటి, ఇది కక్షపూరిత ధోరణిలేనా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ ఆయన వ్యాఖ్యల గురించి? అంటే మామూలుగా ఇవి రాజకీయ నాయకులు విమర్శలు చేసుకునేటివి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న మొన్నటి వరకు ఉన్నారు, 7 మాసాల కిందటి వరకు. అవును. అంతటి వ్యక్తి ఈ పదజాలాలు ఉపయోగించడం అంత మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి ఈ అధికారులే ఉన్నారంతా. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అధికారాలు ఉన్నారో ఆ అధికారులంతా ఎక్కడో ఒక చోట ఏదో విభాగంలో పనిచేసిన వాళ్ళే ఉంటారు పోలీస్ శాఖలో. ఉండినప్పుడు అంతకు మునుపు కూడా పత్రికల్లో వచ్చింది, ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, ఇతర కేసుల్లో వచ్చినాయి, కేసులు ఏమన్నా నమోదైనాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి, ఆయనకు ముఖ్య అనుచరుడు కాబట్టి పెద్దగా పోలీసులు కూడా స్పందించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి అధికారంలో ఉంది. వాళ్ళ పార్టీ ఆఫీస్ పైన జరిగినప్పుడు బహిరంగంగా తప్పకుండా పోలీసులు చురుగ్గా పనిచేయాల్సింది వస్తుంది. ఇది సహజమైపోయింది లేండి ఇప్పుడు. ఎందుకంటే గతంలో నేషనల్ పార్టీస్ అధికారంలో ఉంటున్నాయి. ఒక ముఖ్యమంత్రి అనేది ఏదో హైకమాండ్ నిర్ణయం చేస్తే ముఖ్యమంత్రులు వస్తున్నారు. పార్టీ అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉండేది కాదు. ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఏమవుతుంది అని అంటే, పార్టీ అధ్యక్షులే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి చేతిలోనే అధికారం అంతా కేంద్రీకృతమై ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరియట్ బలోపేతం చేసినారు. రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాక సీఎం సెక్రటరియట్ను బలోపేతం చేశారు. 4-5 ఐఏఎస్ ఆఫీసర్లు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా శాఖలు కేటాయిస్తున్నారు. ఈ ఐఏఎస్ సెక్రటరీకి ఇన్ని శాఖలు, ఏఐఎస్ సెక్రటరీకి ఈ శాఖలు, అంటే ఒక విధంగా క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు అలొకేట్ చేసినట్టు చేస్తున్నారు. ఏమైనా పనులు జరగాలంటే సెక్రటరియట్లో ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే చేస్తున్నారు. లేదు కలెక్టరేట్లో అయితే కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తేనే యాక్ట్ చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న సమస్యలు అంటే ఏదో ఇండివిజువల్గా పని జరగచ్చు, కానీ ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తేనే చేస్తారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్న చోటల్లో ఉంటుంది. ఇప్పుడు అదే జబ్బు కేంద్రంలోనూ కూడా వచ్చింది రండి. ఏది మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే ఇతర శాఖల్లో పనిజరుగుతుంది. గతంలో అయితే కేబినెట్ మంత్రులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు ఢిల్లీలో. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇది దేశమంతా ఇది వ్యాప్తి చెందింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా అదే కోవలోనే పనిచేస్తుంటారు. మరి మీరున్నంత కాలము ఉన్న అధికారులే ఈ పోలీస్ శాఖలో ఉన్నారు. ఇప్పుడు కొందరు అటు మారిండొచ్చులేండి, సీనియర్ ఆఫీసర్స్ మారింటారు, లోయర్ ఆఫీసర్స్ మారింటారు. ఆ కేసును యాక్టివేట్ చేసి ఉంటారు, చేసి దర్యాప్తు చేపట్టింటారు. ఏదన్నా ఆధారాలు దొరికింటే అరెస్ట్ చేసింటారు. అరెస్ట్ చేసినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది, ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పోతుంది, అధికార యంత్రాంగం మీద కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. మెసేజ్ పోయినప్పుడు అందుకే కదా పోలీసు అధికారుల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని విమర్శించారు. నిన్నటి వరకు ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులే కదా వాళ్ళంతా. అటువంటి వ్యక్తులు ఈ దినం పెట్టి అధికారాన్ని బెదిరించడం సవ్యం కాదని. ఎందుకంటే ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి హుందాగా మాట్లాడాలా, ఇట్లా అధికారులను బెదిరించడం మంచి సాంప్రదాయం కాదు. గతంలో ఏమన్నా ప్రజాస్వామ్యయుతంగా జరిగింటే, మేము ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరిగింది, మేమన్నీ శాసనసభలో ప్రవేశపెట్టాం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినాం అంటే అది కూడా లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంటి నుంచే అన్ని ఆదేశాలు పోతున్నాయి.
అదే ఇప్పుడు ఇది కూడా రీజనల్ పార్టీస్, జనసేన రీజనల్ పార్టీనే, తెలుగుదేశం రీజనల్ పార్టీనే. కాకపోతే ఒక బీజేపీ ఉందనుకోండి పార్ట్నర్, కానీ మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చుట్టే అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నప్పుడు పైన అధికారులు ముఖ్యమంత్రికి కావాల్సిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే. అటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు ఇట్నే జరిగింది కదా, ఇప్పుడు ఇట్నే జరుగుతుంది అనుకొని ఒక విధమైన తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన పరామర్శించినాడు. వచ్చిన తర్వాత కేసు పూర్వపరాలను బట్టి ఆయన విమర్శ చేసిండొచ్చు, కానీ అధికారులను బట్టలు ఊడదీసి చేస్తాము, ఈవెన్ రిటైర్ అయినా కానీ చర్యలు తీసుకుంటాము అని అంటే అది ఏమవుతుంది అంటే కక్ష సాధింపు ధోరణి కిందికి వస్తుంది. అది మంచి సాంప్రదాయం కాదు. కక్ష సాధింపు ధోరణి అనేది మంచి సాంప్రదాయం కాదు. ఓకే సార్, ఈ విధంగా అంటే అధికారులను ఇప్పుడే అయిన బెదిరింపులు బెదిరిస్తున్నారు కదా, దీనిపైన అంటే నిన్న పోలీస్ సంఘ వారు మీరు అన్నట్టు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కేసు పెట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం, న్యూస్ ప్రకారం వీళ్ళు కేసు కూడా పెట్టబోతున్నారని, అంటే ఈయన అక్రమస్తుల కేసులో ఉన్నారు, ఈ విధంగా అధికారులను బెదిరిస్తున్నారని, ఈయన మీద ఒక బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కూడా వెళ్లే అవకాశాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే ఆయన మరింత ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం అయితే ఉంది సార్. మన ఆ విధంగా చేస్తారు అన్ని దానికి వాళ్ళు పోతారని కాదు. ఇవి సిబిఐ అప్పుడు ఛార్జ్ షీట్ వేసినారు కేసులు, అవి సిబిఐ కోర్టులో విచారణకు ఉన్నాయి రెడీగా. కాకపోతే హాజరు కాకపోవడము, ఇంకొక రకంగానో వాయిదాలు వేస్తూ వెళ్తున్నారు. వాయిదాలు వేస్తూ వెళ్తున్నప్పుడు మన సుప్రీంకోర్టుకు రఘురామరాజు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కేసులు విచారణ త్వరగా చేపట్టాలా అని చెప్పి పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినారు కదా సిబిఐ కోర్టుకు, మీరు రోజువారీ విచారణ జరిపించాలని. ఆ కేసులన్నీ విచారణ జరిగితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఈయనకు. అది ఇలా అధికారులను మాట్లాడినారని కాదు, కానీ అవి మొదటి నుంచి ఉన్నాయి కదా కేసులు, అవి విచారణకు రావాల్సిందే. ఇప్పుడు రోజువారీ విచారణ చేయమని సుప్రీం డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కింది కోర్టుకు విధాయకం లేదు. చేసినప్పుడు ఆ కేసులు ఏమవుతాయనేది అది న్యాయస్థానం అభిప్రాయం మీద బట్టి ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రో ఉంటాయి, అగెనిస్ట్ ఉంటాయి కదా. ప్రాసిక్యూషన్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిఫెన్స్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. విన్న దాని మీద న్యాయమూర్తులు ఏదో నిర్ణయం తీసుకుంటారు. మరి కొన్ని కేసులు అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. అటువంటిప్పుడు అది వేరనుకో సమస్య, అది సుప్రీంకోర్టుకు ఆల్రెడీ పోయి ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళా ప్రత్యేకించి ఈ స్టేట్మెంట్ ఇచ్చినారని చర్యలు తీసుకునేది ఏముంది? ఓకే సార్, అలాగే ఈ వల్లభని వంశీ అరెస్ట్ ఒకసారి చూస్తే సార్, దీన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు అయితే కక్షపూరితం ధోరణిలోనే చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేదు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని టీడీపీ వాళ్ళు ఒక్కొక్కరు కూడా బయట పెడుతున్నారు. కొంతమంది సత్యవర్ధన్ అనే వ్యక్తి దీంట్లో కీలకంగా ఉన్నారు. అతను దళిత వ్యక్తి, అతనే కేసు పెట్టాడు. కాకపోతే తర్వాత దాన్ని వాపస్ తీసేసుకున్నాడు, ఉపసంహరించుకున్నాడు, అయినా కూడా అరెస్ట్ చేస్తారని వైసీపీ వాళ్ళు. ఇది వీళ్ళు కిడ్నాప్ చేసి బలవంతం పెట్టి కేసు వాపస్ తీపించుకునేలా చేశారు, అందుకే కేసు పెట్టామని టీడీపీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ వర్షన్లు అయితే వినిపిస్తున్నారు సార్. మీకేమనిపించింది సార్ ఈ కేసు? అంటే ఇప్పుడు అవి ఫోటోలు కూడా వచ్చినాయి కదా, అతని ఇంటి నుంచి తడకొచ్చింది, లిఫ్ట్ లో మాట్లాడినవి, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, బయట పెట్టినారు కదా. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసినవి కొన్ని చర్యలు అయితే ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా. దానికి కక్ష సాధింపు అనేది ఏముంది? ఎప్పుడు పార్టీ మారుతానే అధికారులు కూడా అంతవరకు ఎందుకు మనకెందుకు, ఇతను ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నాడు కదా అని కొంచెం తాసార ధోరణిలో వ్యవహరించుండొచ్చు. ఇప్పుడు అది జరిగింది అవతల అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద కదా దాడి జరగడం అయితేనేమి, ఇతర కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడడం అయితేనేమి, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మన దాని తట్టు చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకొని అందులో భాగంగా సాక్ష్యాలు ఉండింటే అరెస్ట్ చేసింటారు. దాని బెయిల్ రిమైనింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, బెయిల్ పెట్టుకోవడము, ట్రయల్, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఆ ప్రొసీజర్ వేరు అనుకోండి. ఈ రాజకీయంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వల్లభనేని వంశీకి అనుకూలంగా మాట్లాడతారు, కూటమి వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకుందామని వాళ్ళు. ఓకే సార్, వంశీ అరెస్ట్ అయిన తర్వాత వరుసగా టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి, అండ్ బుద్ధ వెంకన్న గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, నెక్స్ట్ కొడాలి నాని
ఆ తర్వాత అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. వీళ్ళ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైపోయిందని వరుసగా చాలా మంది టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడారు. ఈవెన్ కోడెల నానిని కూడా నిన్న ఎవరో మీడియా వ్యక్తి అడిగారు. సార్ మీరు కూడా నెక్స్ట్ మీరే అరెస్ట్ అవుతారంట కదా! రెడ్ బుక్‌లో మీ పేరే ఉందంట కదా! అంటే ఆయన ఉంటే వండుకోండి. ఒకటేంటి 10 30 కేసులన్నా పెట్టేసుకోండి. ఇవన్నీ చిన్న కేసులన్నట్టు ఆయన మాట్లాడేశారు. మరి వీళ్ళందరూ ఉండొచ్చు. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్? అరెస్ట్ అవుతారా లేదా అనేది ఆ కేసులను బట్టి ఉంటుందండి. హ్మ్. ఎందుకంటే గతంలో వీళ్ళు యాక్టివ్గా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. చర్యలు ఉంటాయని కొంత ఊహాగానాలు ఉంటాయి. ఆ కేసులు ఎలాంటివో ఆ కేసులను బట్టి చర్యలు ఉంటాయి. తప్పకుండా చర్యలు ఉంటాయి. అంతవరకు అధికార యంత్రాంగం ప్రముఖ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు కాబట్టి తాత్సారం చేసిండొచ్చు. ఈ వల్వనేని వంశీ కేసు మాదిరే. ఇప్పుడు పార్టీ మా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాంట్లోనే యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేసినప్పుడు తగువైన సాక్ష్యాధారాలు ఉంటే వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. లేదు సాక్ష్యాధారాలు లేకపోతే లేవు ఇండి ఇది పెడితే చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్ ఏదన్నా చెప్పగలిగి చేయాలి. ఓకే. సార్ మామూలు ఒకవేళ వీళ్ళంతా కూడా అరెస్ట్ అవుతే అది అంటే ఎలా వెళ్తుందంటారు సార్ జనంలో? ఖచ్చితంగా కక్షపూరిత ధోరణిలో వరుస పెట్టి అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు కేసులు అయితే ఉంటే నిరూపణ అరెస్ట్ చేస్తే ఏం దాని మీద ఏం రాదు. ఏమి లేకుండా నిరాధారంగా కక్షపూరితంగా అరెస్ట్ చేసినప్పుడు సింపతి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు లేకుండా చేసినారని చెప్పి తర్వాత ఇక్కడ ఐటీ ఉద్యోగులంతా స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన దాని వల్లనే మేమంతా ఉద్యోగాలు వచ్చినాయని ధర్నాలు చేయడము ఇవన్నీ చేసినప్పుడు అతనికి సింపతి వచ్చింది. మళ్ళీ కొన్ని కేసుల్లో రాలేదు కదా, అట్లా మనకి సింపతి రాలేదు కదా. ఓకే సార్. అండ్ వంశీ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పీచ్ తర్వాత అంటే ఆయన ఏదో పార్టీ క్యాడర్ ని కాస్త ఉత్సాహపరిచేందుకు నేను ఉంటాను మీకు అండగా అంటే పరామర్శ యాత్ర ఒకటి పెట్టుకున్నారు ఆయన. జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిస్తూ అంటే క్యాడర్ లో బలం నింపేందుకు అంటే ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు చాలా మంది. వైసీపీ ఖాళీ అయిపోతుంది. కార్యకర్తలకు అండగా ఎవరూ లేరు. సోషల్ మీడియా కూడా యాక్టివ్ గా లేదు. వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయన్న ఈ తరుణంలో ఈయన ఫుల్ యాక్టివ్ అయిపోయి వీళ్ళకి ఒక భరోసా కల్పిద్దామనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. అట్లా అంత మాత్రాన్నే భరోసా వస్తుందని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు కేసులు అయితే ఉన్నాయి కదా, దాడి జరిగిన సంఘటన అయితే ఉంది. అవి ఉన్నప్పుడు నిజమైన కేసులలో అరెస్ట్ అయినప్పుడు ఈయన ఎంత అరిచినా గగ్గోలు పెట్టినా అది సింపతి రాదు, పార్టీ స్ట్రెంగ్తన్ కాదు. నిజంగా వాస్తవంగా ఉండి ఏమీ లేని అమాయకుని అరెస్ట్ కక్షపూరిత ధోరణితో అరెస్ట్ చేసినప్పుడు అయితే సింపతి వస్తుంది. అదే కేసు చెప్తాను కదా, చంద్రబాబు నాయుడిని చేసినప్పుడు సింపతి వచ్చింది. మరి మిగతా చోట్ల జరిగిన చోట రాలేదు కదా, అన్ని చోట్ల రాలేదు కదా. సీఎంలు చాలా చోట్ల అరెస్ట్ అయినారు, రాలేదు కదా అటువంటి సింపతి. ఇక్కడ వచ్చింది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మీద పెద్ద ఆధారాలు లేకుండా చేసినారు. చేసి బెయిల్ రాకుండా 6 మాసాలు చాలా రోజులు ప్రొలాంగ్ చేసినారని తర్వాత అది దానివల్ల బెనిఫిట్ అయినామని ఆపోజిట్ గా ప్రదర్శనలు చేశారు కదా ఐటీ ఉద్యోగులంతా. హైదరాబాద్లో అయితేనేమి, హైదరాబాద్లో చేస్తే హైదరాబాద్లో వండుకొని కేటీఆర్ కూడా అన్నారు కదా, మీరు అక్కడ పోయి చేసుకోండి ఇక్కడ ఎందుకు చేస్తారని కూడా అన్నారు. అందువల్ల అది వేరు సమస్య. ఏదైనా ఎవరి మీదైనా కానీ పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు నిజంగా వాస్తవం